అది తెల్లవారుజామున 5 గంటల సమయం. లోకమంతా నిశ్శబ్దంగా ఉన్నా మా పాత పెంకుటిల్లు మాత్రం జ్ఞాపకాలతో నిండిపోయేది. తాతయ్య మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆ రేడియో మీదున్న అందమైన ఎంబ్రాయిడరీ కవర్ను భక్తిగా తీస్తుంటే ఒక మ్యాజిక్ మొదలయ్యేది. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది. ముందుగా ముఖ్యాంశాలు. ఈ మాట వినగానే మీకేం గుర్తొస్తుంది? అదొక కాలం. అలారాలు లేవు, ఫోన్లు లేవు. కేవలం రేడియో మాత్రమే మాకు లోకాన్ని పరిచయం చేసింది. రేడియో బటన్ క్లిక్ అని ఆన్ అవ్వగానే ఆ స్పీకర్ మెష్ మెల్లగా అదిరేది. అప్పుడు వినిపించేది ఘంటసాల గారి ఆ గంభీరమైన కంఠం, పార్థాయ ప్రతిబోధితాం. అది కేవలం శ్లోకం కాదు, ఆ రోజంతా మాకు తోడుండే ఒక దైవిక శక్తి. ఆ వెంటనే ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్వరం. ఆ ఇల్లంతా ఒక దేవాలయంలా మారిపోయేది.